సిద్దిపేట జిల్లా కొత్తూరులో దళిత యువకులపై టిప్పర్ లారీ యాజమానులు దాడికి దిగారు. లారీకి నెమ్మదిగా వెళ్లాలని చెప్పినందుకే దాడికి పాల్పడ్డారని బాధితులు వాపోతున్నారు. అతివేగంగా వాహనాలు వెళ్లడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. దీనిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే టిప్పర్లు నడుస్తున్నాయి కదా అని చెప్పేసి మేము పొద్దున కూడా ఆపడం జరిగింది. బస్తీలకి వెళ్ళి నడుస్తుండే పొల్యూషన్ వస్తుంది, మెల్లగా పోతుంది, అసలు మీకు పర్మిషన్ ఏముంది, డే టైంలో నడుస్తున్నారు అని చెప్పేసి మీరు గవర్నమెంట్ ఆఫీసర్ రాబోయి, మీరు పోలీసు వాళ్ళ వస్తే గీస్తే పోలీసు వాడు ఆపుతలేదు, మీరే కూడా రాబోయి పోలీసు వాడు లేడు అని అంటే 100కి ఫోన్ చేసినాము. 2 times 100కి ఫోన్ చేసినాము, రెస్పాన్స్ కాలేదు. సార్ ఇక్కడ ఉన్న కానిస్టేబుల్కి కూడా ఫోన్ చేసినాము, రెస్పాన్స్ కాలేదు. టాస్క్ కూడా ఒక 2-3 times చేయడం జరిగింది, వాళ్ళు కూడా రెస్పాన్స్ కాలేదు. అట్లానే మేము మన పొలంది ఉంటుంది బాబాయ్ వాళ్ళది, పొలం కాడికి వెళ్ళి బర్రెలు ఉంటాయి, నీళ్ళు ఆపేసి వద్దామని పోయినాం. అక్కడ వరకు బండ్లు చాలా స్పీడ్గా నడుస్తున్నాయి, డైలీ నడుస్తున్నాయి. పండుగ ముందు నుంచి, పండుగ రోజు నుంచి, సంక్రాంతి పండుగ చాలా నడుస్తున్నాయి. అయితే అట్లనే మీకు అసలు పేపర్లు ఏమేమి లేవు, ఒక స్టిప్పర్ కూడా లేదు, మీరు ఎట్లా నడుపుతున్నారని చెప్పేసి మేము ఆపడం జరిగింది. జరిపిన తర్వాత డ్రైవర్ ఉంటాడు కదా, ఆయన తెలుగు రాదు, బీఆర్ అయినా మరి ఎవరో తెలియదు. ఒక బండికి పేపర్లు లేవు, వాళ్ళకు ఒక పర్మిషన్ కూడా లేదు. పర్మిషన్ చూపి ఎట్లా నడుపుతారు, అసలు నడిపించే ఓనర్ ఎవరు, మీ ఓనర్ ఫోన్ చేయరా బాబు, మేము వస్తామని స్పీడ్ వచ్చి ఫుల్ దాగి వచ్చి వస్తేనే డైరెక్ట్ బట్టలు చింపుకుంటూ ఆపేసి కొడుతూనే ఉన్నారు. ఒక సర్పంచ్ చింతల రవి, చాలా మంది వాళ్ళు ఎంబడి ఉంటే లోపల 10 మంది దాకా వచ్చారు, 2-3 కొట్టారు. మొత్తం వీడియోలు కూడా ఉన్నాయి, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. బక్క భూమేష్ అన్నట్టయినా మాత్రం అన్ని అనుకుంటా కులాన్ని దూషిస్తున్నాడు. అన్న మేము చేన్వాదకు వెళ్తుంటే బండ్లు స్పీడ్గా వస్తున్నాయి, మెల్లగా ఊరి అన్నందుకు మీకేంద్రా చెప్పేదని చెప్పి మాది చెప్పేంత మాకు చెప్పేంత మీరు పెద్దోళ్ళు ఆరా, మీరెంత పీకుడా అని చెప్పి మనం మీరు ఇంత స్పీడ్గా పోతారు, ఎందుకు బండ్లు మెల్లగా వచ్చు కానీ మీ పర్మిషన్ ఉందని అడిగినందుకు మమ్మల్ని ఆపి కొట్టి ఉప సర్పంచ్ దగ్గరుండి మన పక్క భూమేష్ గారితో వాళ్ళ అన్న అందరితోటి కొట్టించి అది చేసి మొత్తం ఫుల్ ఫైట్. మీరేం బిక్తారా, చాలా ఇబ్బందిగా పెట్టి మీరు పిఎస్కి ఎట్లా పోతారా అని చెప్పి బండి వెనుక గిట్ట ఎంబడబడి వచ్చి